అప్పుడు ఈ యొక్క పోస్టర్ని నేను చూడటం జరిగింది. చూసిన తర్వాత వెంటనే అక్కడ అన్నారు, తాడికొండల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు శుభవార్త అన్నారు. అయితే నేను తాతిరెడ్డిపాలెం ఉంటా, నాకు కూడా శుభవార్త అయితే నేను కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఆశ కలిగించిన దేవాతి దేవుడు ఈరోజు సాయంత్రం ఇక్కడికి రావడం కృప చూపించాడు. నేను చెప్పాల్సిన మాట, ఆలోచన మాట, ధైర్యపరచాల్సిన మాట ఏంటంటే, ఇది ఏదో ఆలోచన ప్రకారం, వ్యవసాయకుల ఆలోచన ప్రకారం, లేదంటే కుటుంబ ఆలోచన ప్రకారం, సంఘ క్రమం ద్వారా జరుగుతున్న కార్యక్రమం కాదు. ఇది దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి కార్యక్రమం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి కార్యక్రమం ఇది. దేవుడి ప్రణాళికలో ఉన్న కార్యక్రమం అంటే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్య చేయగలిగినటువంటి రాత్రిగా ఉండబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం అందరూ కూడా, హల్లెలూయా. దేవాతి దేవుడు జీవితాలను మార్చడానికి ఒక్కొక్క రోజు, ఒక్కొక్క టైము, ఒక్కొక్క సమయం అనేది ఒకటి ఉంటుంది. ఈ రోజు మన జీవితాల్లో ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ స్థితిగత అయినా, ఏదైనా కానీ నష్టపోతున్న, ఇరుకుల ఇబ్బంది ఉన్న, శోధనల సమయంలో పరుగెడుతూ ఉన్నటువంటి మన జీవితాల్లో భయంకరమైన ఉన్నటువంటి దినాల్లో దేవుడు ఒక మేలు కలిగించబోతున్న రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి దినాన తాడికొండలో మీ అందరికీ కూడా తెలిసిందో లేదో, మరి ఆ చివరిన ఒక బోర్డు కనబడుతుంది. నిన్నటి దినాన ఒక యవ్వనస్తుడు 2000 సంవత్సరాలు, అంటే ఈ రోజుకి 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. వచ్చేటప్పుడు మీకు బోర్డు చూసే ఉంటాడు, కన్నీటి వీడ్కోలని చనిపోయాడు. మైండ్ యాక్సిడెంట్ అయింది. ఎంతమంది అయితే తెలుసు? అబ్బాయి తెలుసా మీకు? తను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే నాకు వాట్సాప్ చేసి ఇలాగా బండి యాక్సిడెంట్ అయింది, ఇలా చనిపోయాడు అని ఫొటోస్ కూడా పంపించాడు అనమాట. చూసి చాలా బాధ వేసింది, వేదన వేసింది. మహా అయితే ఒక 26 సంవత్సరాలు ఉంటాయి, కానీ ఈ లోకంలో కళ్ళు మూసుకొని, మరి ఏ లోకానికి వెళ్ళడం మనకైతే తెలియదు, కానీ ఈ లోకంలో కళ్ళు మూసేశాడు. అంటే నేను చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, చాలా వరకు చావు ఎవరి దగ్గరికి ఎలా వస్తుందో కూడా తెలియట్లా. చిన్నపిల్లల్ని సైతం, నడి వయసుకి సైతం, పెద్దవాళ్ళు సైతం, ముసలివాళ్ళు సైతం ఎప్పటికప్పుడు వాళ్ళు మరణిస్తున్నారు. ఈ రోజు ఈ విధంగా ఈ యొక్క రక్షణ కోడికల్లో కూర్చున్నామంటే దేవుని ప్రణాళిక మాత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎనులు, గనులు, గొప్పవారు, అందచందంగా, ఆస్తి గలవారు ఎంతో మంది కాలగ్రహం నశించిపోగా మిక్కిలి అలపన మనల్ని, అవునా కదా? మనం పరిశుద్ధులం అంటారా? మనకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? అంతస్తులు ఉన్నాయా? ఏమన్నా వెనకాల ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేని మనల్ని ఎట్లా ప్రేమించాడంటే, ఆయన మిక్కడిగా ప్రేమించి ఈ రోజు మనకి ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ చక్కటి అవకాశం ఏంటో తెలుసా? ఈ రక్షణ సువార్త కూడికలో కూర్చొని అబ్రహాం లింకన్ గారి ద్వారా చక్కటి వర్తమానాన్ని అందించబడటం మనం వింటాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా గానీ, నాకు ఇష్టమైన పని ఒకటి చేస్తూ ఉంటారు. ప్రొజెక్టర్ తీసుకొని ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ చక్కటి మాటలు చెప్పడమే కాదు, అర్థమయ్యే రీతిలో చూపించి వాక్యాన్ని అందించి ఒక్కరినైనా కానీ, భారం ఏంటంటే ఒక్కరినైనా కానీ రక్షణలోకి ఏం చేయాలని తీసుకురావాలి. ఒక్కరినైనా రక్షణలోకి నడిపించబడాలి. చాలా మందికి చెబితే కొంతమందికి అర్థం కాదు. ఎట్లాంటి వాళ్ళు పాలు తాగే పిల్లలు అంటాడు, చెబితే అర్థం కాదు, వాళ్ళకి చూపిస్తేనే అర్థమైంది. అట్లాగా దేవ సేవకుడికి భారం ఇచ్చిన దాన్ని బట్టి ప్రొజెక్టర్ వేసి వాక్యాన్ని అందిస్తే అనేక మహిమ కలిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. కొంతమంది జీవితాలు మార్చుకుంటున్నారు, రాజ్యంలో స్థానం సంపాదించుకుంటున్నారు. శామ్యూయల్ గారి ద్వారా జరుగుతున్న అద్భుతమైన పరిచర్యలో ఈ రోజు ఒక అద్భుతమైన రాత్రిగా మార్చబడును గాక, అనుభవించుదుము గాక, ఈ కృప పొందుకున్నదుము గాక. ఈ రక్షణ సువార్తలో శామ్యూయల్ గారికి ఇచ్చిన భారమే గాని, అబ్రహాం లింకన్ గారు పంచుకున్న భారమే గాని వ్యర్థం కాకుండా రక్షణ కొడుకులో ఒక అద్భుతమైనటువంటి రక్షణ సునాదాలు వినిపించబడును గాక. ఆ యొక్క గొప్ప సందర్భంలో కూడా పాలు పొందాలి రావటం, ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక వందనాలు అయ్యగారికి. అదేవిధంగా వాక్యం చెప్పబోతున్న అయ్యగారికి, ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. కొద్ది మాటలు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపింపజేయును గాక.